ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. బిడ్డలందరూ బాగున్నారు కదా? ఈ శుభవేళ ప్రభువు మాట్లాడుతున్న ఒక మాటను చూద్దాం. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించండి. ఈ శుభవేళ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీకు ఆసక్తి కావాలి, అది మాంద్యమైనటువంటి ఆసక్తి కాదు. మాంద్యులై మీరుండొద్దు, ఆసక్తి కలిగిన వారై మీరుండండి. దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి? ఈ రోజున చాలా విషయాల్లో ఆసక్తి ఉంది. అసలు దేని విషయంలో ఆసక్తిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు? ఒక 3 మాటలు ఈ శుభవేళ తెలుసుకుందాం. మొదటి మాట, సంఖ్యాకాండం 25వ అధ్యాయం 13వ వచనంలో చూస్తే, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండండి. అసలు దేవుడు ఏమై ఉన్నాడు, ఆయన మన పట్ల ఏమి చేయబోతున్నాడు, మనం ఆయనకి ఏ విధముగా ఉండాలి అని దాని విషయములలో మనము ఆసక్తి కలిగిన వారమై నడుచుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ రోజున ఆసక్తి ఎవరికి ఉంది? దేవుని పట్ల ఆసక్తి కలిగిన వారు ఎవరు అంటే 100కి 99.9% ఆసక్తి లేని వాళ్ళే కనబడతారు. మీరు బాగా చూస్తే అనేకమైన లోక విషయాలు మాట్లాడుతున్నప్పుడు అందరూ సంతోషంగా మాట్లాడతారు. అదే లోకస్తుల మధ్య కూర్చొని లోకపు విషయాలను ప్రక్కన పెట్టి కొంచెం దేవుని మాటను మాట్లాడితే ఆ మాట వింటారా? దాన్ని ప్రక్కకు తొలగించేస్తారు. అందుకే వాక్యం అంటుంది, నీవు దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండు. ఇంకొక మాటను చూద్దాం. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 9వ వచనములను చూస్తే, నీ ఇంటిని గురించి ఆసక్తి నన్ను భక్షించుచున్నది అంటాడు భక్తుడు. అంటే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఈ రోజున దేవుని మందిరం, దేవుని సన్నిధి అంటే ఆసక్తి కనుమరుగైపోతుంది. 9 గంటలకు ఆరాధన అని తెలిసి ఎన్ని గంటలకు ఆరాధనకు వెళుతున్నాం? ఎన్ని గంటలు దేవుని సన్నిధిలో గడుపుకు ఇష్టపడుతున్నాం? భక్తుడు అంటాడు కదా, నీ మందిరమును గురించిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది. వాక్యాన్ని వింటున్న దేవుని జనాంగమా, నీవు దేవుని మందిరం విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. అప్పుడు నీవు దేవుని పట్ల తీవ్రత కలిగిన వ్యక్తిగా కనబడతావు. ఇంకొక మాటను చూద్దాం. అదేంటంటే, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనములో చూస్తే, సరి చేసుకొనుటలో ఆసక్తి కావాలంట. దేని విషయం అంటే, తప్పును ప్రభు వాక్యం గద్దించినప్పుడు దాన్ని సరి చేసుకునే విషయములో నీకు ఆసక్తి కావాలి. ఈ రోజున సరిచేయబడటం అంటే చాలా కష్టమైపోతుంది. సరిచేయబడాలి అంటే చాలా కష్టమైపోతుంది. ఇది నాకు కాదు, ఈ మాట నాకు కాదు, ఇది దేవుని వాక్యం ప్రక్కన వాళ్ళకి అని చెప్పుకునే వ్యక్తులు ఎక్కువ ఉన్నారు. కానీ ఈ వాక్యం నాతో దేవుడు మాట్లాడుతున్నాడని సరి చేసుకునే వాళ్ళు కొందరు. అందుకే వాక్యం అంటది కదా, నీవు ఆసక్తి కలిగి ఉండు. దేని విషయంలో? దేవుడి పట్ల నీ ఆసక్తి ఎప్పటికీ తగ్గిపోకూడదు. దేవుని మందిరం విషయంలో ఆసక్తి నీవు ఎప్పటికీ తగ్గిపోకూడదు. అలాగునే నీవు సరి చేసుకున్నట్టులో దేవుని పట్ల నీ ఆసక్తి తగ్గిపోకూడదు. సరి చేయబట్టుకు నీవు ఇష్టపడాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శుభవేళ దేవుని మాటలు వింటున్నారు కదా. 2 తిరగలు విసిరారు, ఒకరు ఎత్తబడ్డారు. 2 పొలంలో పని చేస్తున్నారు, ఒకరే ఎత్తబడ్డారు. గల కారణం, తనను తాను నిత్యము పరీక్షించుకునేవాడు నిత్య క్రైస్తవుడు, నిజ క్రైస్తవుడు, దేవుడు మెచ్చిన క్రైస్తవుడు. ఈ వాక్యాన్ని విన్నారు, తీర్మానం కలిగి ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆసక్తి కలిగినటువంటి నీ బిడ్డలని చేతికి అప్పగిస్తున్నానయ్యా. వారందరినీ నువ్వు జ్ఞాపకం చేసుకుని నీ కృపలో వర్ధిల్లింపు చేసి సరి చేసుకున్నట్టులో వారు నిలబడి ఉండటానికి మీరు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి.
ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు దీవించును గాక. ఆమెన్.